వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చకచక మారిపోతున్నాయి. వరుసగా కీలకమైన కేసుల్లో సూత్రధారులు అనుకుంటున్న వాళ్ళని, కింగ్ పిన్స్ అనుకుంటున్న వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ఇవాళ మనం చూస్తే నిన్న లేట్ ఈవినింగ్లో లిక్కర్ స్కామ్లో అసలైన నిందితుడు, కీలక వ్యక్తి అనుకున్న రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్లో పట్టుకున్నారు. అతను విదేశాలకు పారిపోతాం అనుకుంటున్న టైంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సిట్ చెప్తోంది. అతని ద్వారా ఇప్పుడు చాలా కీలకమైన సమాచారం రావాల్సి ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అసలే కీలకమైన వ్యక్తి అని స్వయంగా విజయసాయి రెడ్డి వెల్లడించడం, మరోవైపు సిట్ దగ్గర అందుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఉండడంతో రాజ్ కసిరెడ్డి అరెస్టు కీలకం కాబోతోంది. తర్వాత రాజ్ కసిరెడ్డిని, రాజ్తో పాటు మిథున్ రెడ్డిని విచారణ, దర్యాప్తు చేసినట్లయితే దీని మూలాలు ఎక్కడుంటాయో అందరికీ తెలుసు. పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూలాలు ఎక్కడికి వెళ్తాయి, ఎవరు దీనికి బాధ్యులు కాబోతున్నారు అనేది ఒక కీలకమైన అంశం. ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రకంపనలు కనపడుతూనే ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే పార్టీ నాయకుల మీటింగ్లోనో కాస్త ఫ్రస్ట్రేషను, శ్రీరంగ నీతులు చెప్పడం, లేకపోతే మళ్ళీ ఏదో చెప్పినట్టుగా మొత్తం నీతి, నిజాయితీ ఇట్లాంటి దిక్కుమాలిన కబుర్లన్నీ చెప్తుంటేనే అర్థమవుతుంది ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటనేది. సరే, అది ఒక పాయింట్. రెండవది జత్వాని, ముంబై నటి జత్వాని కేసులో జరిగిన అత్యంత అరాచకమైన పద్ధతి మనం చూసాం. అరాచకమైన పద్ధతిలో ఐపీఎస్ అధికారులు కూడా ఇరుక్కున్నారు. ఐపీఎస్ అధికారులే స్వయంగా నడిపించారు. అయితే ఈ కేసులో మొత్తం అంతా దగ్గరుండి నడిపించిన వ్యక్తిగా చెప్పబడిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు అంటారు. సీతారామాంజనేయులు సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులు కూడా సిట్ అధికారులు వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి హైదరాబాద్ అరెస్ట్ చేసి అమరావతి, విజయవాడ తీసుకెళ్లారు. మంగళగిరిలో అరెస్ట్ చేసి కొద్దిసేపట్లో ఆయన కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. రాజ్ కసిరెడ్డిని ఆల్రెడీ కోర్టుకు తీసుకెళ్లారు లిక్కర్ స్కామ్లో. పిఎస్ఆర్ ఆంజనేయుల్ని జత్వాని కేసులో అరెస్ట్ చేసినా కూడా రఘురామ కృష్ణంరాజు 3rd డిగ్రీ కేసులో కూడా సీతారామాంజనేయులు పాత్ర ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇది అవ్వగానే ఒకవేళ దీంట్లో ఏమన్నా ఆయనకు బెయిల్ వస్తే వెంటనే దాంట్లో పీటీ వారెంట్ వేసే అంశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. సీతారామాంజనేయులు చాలా ఆయన హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో సీతారామాంజనేయులు చెయ్యని చట్టాన్ని ధిక్కరించి చెయ్యని పని లేదు అనేది ఒకటి ఉంది. ఎందుకు అంతగా ఆయన జగన్మోహన్ రెడ్డికి దాసోహం అన్నాడు అనేది ఎవరు ఊహించని వ్యవహారం అది. సో దీని మీద అసలు ఇవాళ ఏం జరిగింది, ఈ అరెస్టులు కానీ, ఈ కోర్టుల్లో వెళ్ళబోతున్న పరిస్థితులు కానీ, ఎటు తారిదీయబోతున్నాయి అనేది కానీ మనం ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ ఈవినింగ్. ఇవాళ డెవలప్మెంట్స్ ఏంటి?